ఛానల్. ఈరోజు కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఎగ్, హాఫ్ గ్లాస్ పెరుగు, హాఫ్ గ్లాస్ ఆయిల్, 1 కప్ పాలు, బేకింగ్ పౌడర్, మైదా 1 కప్, 1/3 కప్ షుగర్ పౌడర్, టూటీ ఫ్రూటీ, కిస్మిస్ జీడిపప్పు, 1 ఎగ్. ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఒక ప్యాన్ తీసుకొని ఒక బ్లెండర్ని తీసుకుందాం కలపడానికి. ముందుగా మనం ఒక ఎగ్ని తీసుకొని ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎగ్ బాగా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం షుగర్ పౌడర్ వేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసుకున్నాక కొన్ని టూటీ ఫ్రూటీలో మనం మైదా పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు, ఇప్పుడు గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దానికి నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి ఈ ప్యాన్ తీసుకుందాం. స్టీల్ గిన్నెలో చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఒక స్పూన్ నెయ్యి రాసుకుందాం. మొత్తం నెయ్యి రాసుకుని కొద్దిగా మైదా పిండి వేసుకుందాం. కేక్ బౌల్కి అంటుకోకుండా ఉంటుంది మైదా వేయడం వల్ల. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసుకుందాం. కేక్ బ్యాటర్ని మనం ఇందులో వేసుకుందాం. కేక్ పొంగుతుంది ఫ్రెండ్స్, పెద్ద గిన్నె కావాలి మనకి. కొద్దిగా టూటీ ఫ్రూటీలు వేసుకుందాం పైన. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో స్టాండ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆ బ్యాటర్ని అందులో వేసి ఒక 30 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుదాం ఫ్రెండ్స్. ఒక 30 మినిట్స్లో మనకు కేక్ బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. కేక్ మనం పొంగిందో కదా తెస్తుందంటే ఒక స్పూన్ తీసుకొని మనం దాంట్లో గుచ్చితే పిండి అంటకపోతే మనం కేక్ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కేక్ని మనం తీసుకొని చల్లారనిద్దాం. అంతే ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ మొత్తం చల్లారాక ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.